శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణతో పాటు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. పశువుల వసతి కోసం క్యాటిల్ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 25 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి ఆనం మాట్లాడుతూ పేద ప్రజలు అందుకుంటున్న ఎన్నో సంక్షేమ పథకాలకు నాంది పలికిన గొప్ప నేత ఎన్టీ రామారావు అని, అటువంటి నాయకులు అరుదుగా ఉంటారన్నారు. మన రాష్ట్ర నేతగా, తెలుగుదేశం పార్టీ అధినేతగా, జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమికి ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా అనేక హోదాల్లో పనిచేసి ఆయన కాలం చేసినటువంటి పరిస్థితి. 3 దశాబ్దాల తర్వాత ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రజల హృదయాల్లో ఉన్నాడంటే కుటుంబ సభ్యులను కూడా మర్చిపోయేటువంటి వాతావరణం ఉంది. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంటి పెద్దను కోల్పోయామని ఆ బాధను దిగమింగి మళ్ళీ మనం రోజువారీ మన దినచర్యలోకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. 30 సంవత్సరాల తర్వాత అప్పటి మన నేత శ్రీ ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయన విగ్రహాన్ని ఇక్కడ స్థాపించుకొని విగ్రహానికి పెద్దలు కృషి చేసి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది అతి అరుదైన విషయం, చాలా గొప్ప విషయం. ఇది అందరికీ సాధ్యపడేది కాదు. అందుకని ఎన్టీ రామారావు గారు దాదాపుగా 1982 సంవత్సరంలో, అంటే ఇప్పటికీ 45-46 సంవత్సరాలు అవుతాం. ఆయన పార్టీ పెట్టకముందే తనకున్నటువంటి అన్ని సినిమా రంగాన్ని కానీ, ఆయన అనేక వాటిల్లో ఆయన హీరోనే కాదు, నిజ జీవితంలో కూడా హీరోగా వెలిగినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు.